నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. మన స్టూడియోలో మట్టి నుంచి పుట్టినటువంటి ఆణిముత్యాలని చెప్తానన్నమాట. ఎందుకంటే వీళ్ళు వచ్చి కూర్చున్నాక నాకు బేసిక్గా మట్టి వాసన చాలా ఇష్టం. వర్షం పడితే ఆ స్వచ్ఛమైన వాసన నాకు చాలా ఇష్టం. అలాంటి స్వచ్ఛమైన ఇద్దరినైతే తీసుకొచ్చాను. ఇంతకీ ఈ ఇద్దరు ఎవరు, అసలు దేనికి సంబంధించింది ఇంటర్వ్యూ అనుకుంటే, జూన్ 4న గ్రాండ్గా పెద్ద సినిమా అయితే మనందరి ముందుకి రాబోతుంది, రిలీజ్ కాబోతుంది. అయితే రీసెంట్గానే ట్రైలర్ చూసాము, అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అందులో ఒకటి ప్రత్యేకంగా చెప్పుకోవాలన్నమాట, అదే మన రామ్ చరణ్ గారి యాస, భాష యొక్క యాస ఎంత అద్భుతంగా ఉంది. మరి ఆ భాషని నేర్పించినటువంటి ఇద్దరు ట్యూటర్స్ మన స్టూడియోలో ఈరోజు మీ అందరికీ పరిచయం చేద్దామని తీసుకొచ్చేసారనమాట. ఒకళ్ళు కూర్మారావు గారు అండ్ ఇంకొకళ్ళు గణేష్ గారు అనమాట. సో వాళ్ళిద్దరితో మాట్లాడేద్దాం, అసలు ఏం జరిగింది, ఎలా వచ్చింది ఈ అవకాశం, అసలు 2 సంవత్సరాలు ఏం చేశారు అని తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయొద్దు. సో నమస్తే. నమస్తే గణేష్ గారు అండ్ నమస్తే. సో సార్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరిలో ఎక్కువ పోర్షన్ మీ పేరే నేను విన్నాను. సో ఇద్దరు సమబుద్ధిగా పనిచేశారా, లేదంటే ఏంటి పోర్షన్ డివైడ్ చేసుకుని పనిచేశారా? పోర్షన్ డివైడ్ ఏం లేదు మేడం, ఇద్దరం సమానంగానే పనిచేసాం. తను ఇస్తుండేవాడు కొన్ని క్యారెక్టర్లు, తను ఇస్తుండేవాడు కొన్ని క్యారెక్టర్లకి, నేను చెప్తుండేవాడిని. ఎక్కువ క్యారెక్టర్లు షూట్ ఉండేటప్పుడు. మొత్తం ఎన్ని క్యారెక్టర్లు చెప్తారు ఇద్దరు కలిసి? మొత్తం ఓవరాల్ మూవీ మొత్తం చెప్పాం మేడం. అంటే నాన్ తెలుగు కాకుండా ఎవరైతే అదర్ స్టేట్ ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళు హిందీ, మలయాళం నుంచి, మరాఠా, నెక్స్ట్ తమిళ నుంచి చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే మరి స్లాంగ్ తో సంబంధం లేకుండా జస్ట్ వాంటింగ్ ఇస్తూ షూట్ చేసుకున్నాం. తెలుగు ఆర్టిస్టులు ఎందరు ఉన్నారో అందరికీ కూడా స్లాంగ్ మేడం, మొత్తం స్లాంగ్ లో మూవీ నడిచింది. సో గణేష్ గారితో మాట్లాడతాం. గణేష్ గారు ఏంటి పచ్చబొట్టు వేసుకుందాం అనుకున్నారు, మన బుజ్జిబాబు గారిది తిట్టారంట. ఆ రోజు సార్ మా ఆఫీస్లో ఉంటారు కదా, వస్తారనమాట. ఇలా అంటారు, వస్తాను ప్రతి ఒక్కరికి అలాగంటారు. సార్ మీ పేరు పచ్చబొట్టు వేయించుకుందాం సార్, నాకు మీరు ఇష్టం కదా, మీరు రామ్ చరణ్ గారు అంటే వద్దు, నేరా నీకు జాబ్ చేయాలి, ఇంక నీకు ఏజ్ ఉంది, వద్దుది అన్నారు. ఆ పైన వేసుకుంటాను సార్ అంత చెప్పింది చెయ్యి అన్నారు అంత. సో రామ్ చరణ్ గారితో అంత దగ్గరగా వర్క్ చేయడం, ఆయనకి పదాలు నేర్పించడం, మీ భాషలో మాట్లాడిపించడం మీకు ఎలా అనిపించింది? ఎలా అనిపించడం ఏంటి మేడం గారు, నాకు మా బావకి మేము వెళ్ళాం ఫస్ట్ 2024 అక్టోబరు 2022 మధ్యాహ్నం 3:30 టైము సార్కి బుచ్చిబాబు సార్ తీసుకెళ్ళారు అనమాట. బుచ్చిబాబు సార్, రామనన్నయ్య, నన్ను బావగారిని ఇద్దరిని తీసుకెళ్ళారు. అప్పుడు మాట్లాడారు సార్. ఫస్ట్ భయం వేసింది కదా నీకు? ఫస్ట్ భయం ఉనికిపోయింది. తర్వాత ఏం జరిగింది? తర్వాత ఏం జరిగిందంటే సార్ చూసారు పేపర్లు. మాకు 15 రోజులు నేను బావ నేర్చుకున్నాను, కొంచెం బాగా తొందరగా నేర్చుకున్నాను. బావ అంటే వాళ్ళ అక్కని గాని చెల్లిని గాని మనవాడారా మీరు? ఇక్కడ మూవీకి వచ్చిన తర్వాత క్లోజ్ ఉంటాం కాబట్టి బాగా